కొందరు చెప్తున్న మాటే, అపోస్తులు అంటే యేసుకు శిష్యులు. మరి పౌలు యేసు శిష్యుడిగా ఉండనా? నో. అపోస్తులు అంటే పిలువబడి, వేరుపరచబడి, పరిశుద్ధపరచబడి, నియమింపబడి, దైవిక నిర్ణయమును బట్టి, దైవిక ఆలోచన చేత పంపబడిన వారికి ఉన్న పేరే అపోస్తలోస్, అపోస్తులు. అందుకొరకు అపార్థం చేసుకోవద్దు. అపోస్తులు అంటే నో. ఇప్పుడు కూడా ఉన్నారు అపోస్తులను, ప్రవక్తలను, సువార్తికులను, కాపరులను, బోధకులు అని 5 రకాల పరిచర్య ప్రభువే ఇనిషియేట్ చేశారు. అది మాత్రం కాకుండా అపోస్తులను, ప్రవక్తలను అని పునాది దేవుడే అలాగనే చేసుకుని వచ్చారు. పునాది లేకుండా నీతిమంతుడు కూడా పునాదులు కదిలితే నిలబడలేరు. పునాదులు పాడైపోతే నీతిమంతులు ఏమి చేయగలరు? విశ్వాసమును బట్టి నీతిమంతులై మారితే మాత్రం సరిపోవదండి. ఆమేన్. పునాదులు కావాలి.